హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకు ఈ వీడియోలో అయితే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నామండి. సో మీరు కూడా మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలర్స్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యూజ్ చేయకుండా టేస్టీగా చేస్తున్నాము. ఈ ఐటెం వచ్చి మా సిస్టర్ చేశారండి. సో ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసుకుంటున్నారు. దానికోసం అయితే చికెన్ తీసుకున్నారు. చికెన్లో తగినంత సాల్ట్, తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నారు. అండ్ తర్వాత కొంచెం అయితే ధనియాల పొడి అయితే వేసుకున్నామండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకున్నారు. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాం. అవన్నీ వేసుకున్నాక దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాం. ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం ఆ మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం అన్ని పీసెస్కి పట్టేటట్టు మిక్స్ చేసుకున్నాక అది పక్కన పెట్టేసుకుని ఒక 1 అవర్ ఆర్ హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి వెజిటేబుల్స్ కోసం అయితే క్యారెట్ తీసుకున్నామండి. మీకు ఎంత చిన్న ముక్కల కింద కట్ చేయగలరో అంత చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. మేమైతే ఓన్లీ క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాం అండ్ ఒక క్యారెట్ తీసుకుని చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నామండి. క్యాప్సికమ్ కూడా హాఫ్ పీస్ తీసుకుని లోపలిది తీసేసి మిగతాది చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకున్నాం. మీకు కావాలి అంటే స్ప్రింగ్ ఆనియన్స్ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇంకా అవేమీ యాడ్ చేసుకోలేదు, ఓన్లీ 2 కట్ చేసుకొని పెట్టుకున్నాం. ఇప్పుడు చికెన్ మ్యారినేట్ అయిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకుని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక హీట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న దాంట్లో చికెన్లో ఒక 1 స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే వేసుకుంటున్నామండి, క్రిస్పీనెస్ కోసం. అలా చేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా కుక్ అయ్యి బాగుంటుంది. సో కార్న్ఫ్లోర్ వేసుకున్నాక మొత్తం ఆ పిండి అంతా మొత్తం చికెన్ అంతటికి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన ఆయిల్ కూడా హీట్ అయ్యాక దాంట్లో ఆ పీసెస్ అన్నిటిని వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. అన్ని పీసెస్ మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో టర్న్ చేసుకుని ఫ్రై చేసేసుకోండి. అండ్ మనం ఈ చికెన్ ఫ్రైడ్ రైస్లో ఎగ్ కూడా వేసుకుంటామండి. మనకు ఇప్పుడు బయట రెస్టారెంట్స్ ఆర్ స్ట్రీట్ ఫుడ్లో కూడా మనకి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పినప్పుడు ఎగ్స్ కూడా యాడ్ చేస్తారు కదా, అలాగే మనం కూడా యాడ్ చేసుకుంటున్నాము. మీకు ఎగ్స్ యాడ్ చేస్తే ఇష్టం లేదా? అండ్ మీరు కనుక బయట ఎప్పుడైనా ఎగ్ ఫ్రైడ్ రైస్ అది బండి దగ్గర తిన్నప్పుడు ఎక్స్ట్రా ఎగ్ యాడ్ చేయించుకుంటారా డబుల్ ఎగ్ కింద? మా ఇంట్లో అయితే పక్కా యాడ్ చేయించుకుంటామండి. డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్తాం, ఎందుకంటే ఒక ఎగ్ చెప్తే అసలు కనిపించదు ఎగ్. మీరు అంతేనా? మా అలాగేనా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూసారా, మొత్తం మనకి చికెన్ పీసెస్ అంతా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేసుకోండి పక్కకి. అలా మీ దగ్గర ఎంతైతే చికెన్ మీరు మ్యారినేట్ చేసి పెట్టుకున్నారో అవన్నీ ఫ్రై చేసేసుకోండి కొంచెం కొంచెం కింద. నెక్స్ట్ అయితే మిగతా చికెన్ని కూడా ఫ్రై చేసేసుకుంటున్నామండి. సో ఫ్రై చేసేసుకుని అవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాం. సో ఈ పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఫ్రైడ్ రైస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకోండి, కొంచెం పెద్ద ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మీరు చికెన్ ఫ్రై చేసుకున్నారు కదా, ఆయిల్ అయినా తీసుకుని వేసుకోవచ్చు. ఒక 3 or 4 టేబుల్ స్పూన్స్ పడుతుంది. ఆయిల్ వేసుకున్నాక దాంట్లో జీడిపప్పు అయితే వేసుకుంటున్నాము. జీడిపప్పు ఫుల్గా కాకుండా హాఫ్ చేసుకుని వేసుకోండి, ఆర్ ఫుల్ వేసుకున్న మీ ఇష్టం. ఎక్కువ మీకు క్యాష్యూస్ ఇష్టం అంటే ఫుల్ కూడా వేసేసుకోవచ్చు. అవి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై చేసేసుకున్నాక దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, క్యారెట్ కూడా వేసుకోండి. అలాగే ఒక 1 or 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము. అవి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని అయితే వేసేసుకుని ఇవన్నీ కొంచెం కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. సో వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని కొంచెం సాల్ట్ వేసుకోండి, సో దట్ కొంచెం త్వరగా కుక్ అవుతాయి. అండ్ మనం చికెన్లో కూడా ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాము, సో దాన్ని బట్టి కొంచెం వేసుకోండి, కావాలంటే తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. సో సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోండి. అవి మనకి వెజిటేబుల్స్ కుక్ అయిపోయినాయి అన్నాక ఇప్పుడు అవంతా పక్కకి కొంచెం లాగేసుకోండి, ఒక సైడ్కి లాగేసుకుని ఆయిల్ ఏమో వేరే సైడ్కి వచ్చేటట్టు చేసుకోండి. ఇప్పుడు ఇంకొక సైడ్ ఎగ్స్ అయితే వేసుకోండి. మీకు ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి.
మేమైతే 2 ఎగ్స్ తీసుకుంటున్నాము. 2 ఎగ్స్ కూడా సైడ్కి వేసేసుకుంటున్నాం. ఎగ్స్ 2 వేసేసుకున్నాక ఒక 1 మినిట్ అలా ఉండి దాన్ని మనం చిన్న చిన్న ముక్కల కింద చేసేసుకోవాలండి. సో దానికోసం గరిటతో మీకు వీడియోలో చూపించే విధంగా చేసేసుకోండి. మనం లైక్ ఎగ్ బుజ్జి అలా చేసుకుంటాం కదా, అలాగే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ అండి. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. ఇలాగే మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలి అనుకుంటున్నాము. మీకు వీడియోస్ నచ్చితే కన్ఫర్మ్ లైక్ చేయండి. అప్పుడు చాలామందికి రీచ్ అవుతుంది. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. చూసారుగా మనం ఎగ్ని అలా చేసేసుకున్నాక ఇప్పుడు ఎగ్స్ అలాగే వెజిటేబుల్స్ మిక్స్ చేసేసుకోండి వీడియోలో చూపించే విధంగా. చేసేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోండి. అప్పుడు ఎగ్స్ అనేది నీసు వాసన లేకుండా ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాం, ఎందుకంటే ఎగ్స్లో మనం సాల్ట్ వేసుకోలేదు కాబట్టి. సో సాల్ట్ వేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లో అయితే మనం ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్ అయితే వేసుకుంటున్నామండి. అది నార్మల్గా అందరికీ తెలిసిందే కాబట్టి ఇంకా మళ్ళీ రైస్ కుక్ చేసుకోవడం అదంతా చూపించలేదు. మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా సోనా మసూరి రైస్ అయినా చేసుకోవచ్చండి, అది మీ ఇష్టం. అండ్ రైస్ మనకి కొంచెం పొడి పొడిలాడుతూ ఉంటే మీకు బాగుంటుంది ఫ్రైడ్ రైస్ ముద్దగా కన్నా. సో రైస్ కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు రైస్ వేసేసుకున్నాక దాంట్లోనే ఆల్రెడీ ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని హాఫ్ కింద కట్ చేసుకోండి. కట్ చేసుకుని వేసుకోండి, ఫుల్ కింద వేసుకోవద్దు. చికెన్ని పెద్ద పీసెస్ అయితే కనుక ఒక 2 to 3 పీసెస్ కింద కట్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ పీసెస్ వేసుకున్నాక దాంట్లోనే లైట్గా పెప్పర్ పౌడర్ కూడా వేసుకున్నాము. అండ్ రైస్లో కూడా సాల్ట్ లేదు కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం. సాల్ట్ మాత్రం మీరు చూసుకుని వేసుకోండి, ఎందుకంటే మనం అన్ని చోట్ల కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నాం. వెజిటేబుల్స్కి సరిపడే అంత, ఎగ్స్కి చికెన్కి అండ్ రైస్ కోసం ఇంకొంచెం వేసుకున్నాం. అండ్ ఇప్పుడు దాంట్లో కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా సోయా సాస్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. సో అది యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మొత్తం పైకి కిందకి మిక్స్ చేసుకోండి. రైస్, ఎగ్స్, చికెన్ అంతా మిక్స్ అయ్యేటట్టు మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఈ ఫ్రైడ్ రైస్ మనకి చాలా టేస్టీగా ఉంటుందండి, పిల్లలకు కూడా పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి. బయట ఫ్రైడ్ రైస్లో టేస్టింగ్ సాల్ట్ అవన్నీ వేస్తారు, సో మనం పిల్లలకి పెట్టలేము. ఇలా చేస్తే వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీ కింద కూడా వేయచ్చు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది తినడానికి అండ్ ఇష్టంగా కూడా తింటారు. ఎగ్స్ కూడా మనం ఎక్కువ వేస్తే ప్రోటీన్ కూడా వెళ్తుంది వాళ్ళకి. అండ్ చికెన్, ఎగ్ 2 ప్రోటీన్ కాబట్టి 2 యాడ్ చేసుకోండి. మీకు చికెన్ వద్దు అనుకుంటే ఓన్లీ ఎగ్స్తో కూడా ఇలాగే చేసేసుకోవచ్చు. చికెన్ని స్కిప్ చేస్తారు అంతే ఆ ప్రాసెస్ని. ఇప్పుడు మొత్తం బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నాక దాంట్లో కొంచెం కొత్తిమీర చిన్నగా చాప్ చేసుకుని వేసేసుకోండి. అవి కూడా వేసేసుకున్నాక ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఒక 1 మినిట్ అలా ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసేసుకోవటమేనండి. అంతే, ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా పక్కా ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పడం మర్చిపోకండి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.